ఇప్పుడు మనం నెట్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలి చూద్దాం. నెట్ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవడం కోసం ముందు మనం లైనింగ్ బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ పీస్లో మనం మన బ్లౌజ్ కొలతలు ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ లెంత్ లూజు తీసుకున్న తర్వాత నెక్ లెంత్ షోల్డర్ కొలతలు తీసుకోవాలి. నెక్ లెంత్ 2.5 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు, ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకొని ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. 5.5 ఇంచులు ఖర్చుతో కలిపి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైవైపున నెక్ లెంత్ అదే కొలతని ఇక్కడ తీసుకోవాలి. 2.5 ఇంచులు. ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర వరకు కట్ చేయకుండా వదిలేసి ఈ మిగిలిన పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసాం కదా ఈ లైనింగ్ పీస్, ఈ పీస్ సైజులో నెక్ పీస్ని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ పీస్లో నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఈ పీస్లో నెక్ లెంత్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్, రౌండ్ లేదా స్క్వేర్ ఎలా కావాలి అనుకుంటే అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ నెక్ తీసుకుందాము. ఇలా ఒరిజినల్ నెక్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ లైనింగ్ పీస్ని తీసుకొని ఈ పీస్ పై వైపున నెక్ పీస్కి ఎలా అయితే నెక్ రౌండ్ చేసుకున్నామో అదే విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ నెక్ పీస్ కంటే ఈ నెక్ ఒక 1 ఇంచ్ వరకు
ఇలా లోపల వైపునకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ లోపల వైపునకి మార్క్ చేసుకునేటప్పుడు ఇలా ఈ లోపల రౌండ్ కూడా రౌండ్ నెక్ తీసుకోవచ్చు, లేదా స్క్వేర్ నెక్ తీసుకోవచ్చు, మన చాయిస్. లేదంటే పాట్ నెక్, మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ ఈ లోపల వైపున మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రౌండ్ షేప్ తీసుకుందాం. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నెక్ రౌండ్ని లైనింగ్ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఒక బకరం పీస్ని తీసుకోవాలి. బకరం పీస్ని తీసుకొని ఇదే సైజులో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక 3/4 ఇంచ్ లెంత్ ఉండేలా చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్క్ చేసిన పీస్ని కట్ చేసుకోవాలి. మార్క్ చేసిన ఈ పీస్కి సరిపడా ఒక లైనింగ్ పీస్ని తీసుకోవాలి. కట్ చేసాం కదా ఈ బకరం పీస్, ఈ పీస్ని ఈ లైనింగ్ పీస్ పై వైపున పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బకరం పీస్ని ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా అంచుల్ని కట్ చేసుకున్న తర్వాత ఈ చివరన అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ పీస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్కి పై వైపున ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీస్, ఈ పీస్ని ఈ బకరం పీస్కి సరిగా ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. ఇలా మధ్యలో టక్స్లు పెట్టుకుంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా లాగినట్లుగా కాకుండా నీట్గా వస్తుంది.
ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసుకున్న ఈ బక్రం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు పైకి లేవకుండా ఉండడం కోసం ఈ ఖర్చుకు చివరన మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్కి నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ పై వైపున ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ నెక్ పీస్కి లైనింగ్ పీస్కి పై వైపున ఈ లైనింగ్ పీస్ నెక్ దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నెట్కి నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ నెక్ కలర్ సేమ్ కలర్ పీస్ని థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్కి పై వైపున ఇలా మనం స్టిచ్ చేసుకున్న ఈ థ్రెడ్ పైపింగ్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు నెట్ క్లాత్ని సాగకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ రౌండ్ నెక్ నీట్గా వస్తుంది. ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చుకు చివరన మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ నెట్ పీస్కి థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చుట్టూ ఈ లైనింగ్ పీస్ నెట్ పీస్ కలిపి కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఈ బెల్ట్ పీస్కి పై వైపున మరొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో టక్స్లు వేసుకోవాలి. ఇప్పుడు మనకి నెట్ బ్లౌజ్ బ్యాక్ డిజైన్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత కావాలి అనుకుంటే ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా హాఫ్ నెట్ వచ్చేలా డిజైన్ వేసుకోవచ్చు. లేదా అవసరం లేదు అనుకుంటే నార్మల్గా మొత్తం లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మన చాయిస్, మన ఇష్టాన్ని బట్టి ఎలా కావాలి అనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.